హాయ్. అసలు యాడ్ అంటే ఏంటిది? మిగతా యాడ్స్ ఎందుకు ప్లాన్ చేసుకోవాలి? సరిగ్గా చూడండి. మనం పేపర్‌లో గాని, టీవీలో గాని యాడ్స్ చూస్తూ ఉంటాం. అదే గదా యాడ్ అంటే. సో, మనం పేపర్‌లో గాని, టీవీలో గాని, సీరియల్స్ మధ్యలో గాని యాడ్‌ను రన్ చేసుకోవాలనంటే ఇట్స్ టూ కాస్ట్‌లీ అవుతుంది. అదే మనం మెటాలో ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనం యాడ్ రన్ చేసుకోవాలనంటే చాలా తక్ చాలా సారీ చాలా తక్కువ అమౌంట్ తోటి మనం యాడ్ రన్ చేసుకోవచ్చు. మన చిన్న బిజినెస్ అనుకున్నా, పెద్ద బిజినెస్ అనుకున్నా గూడా మనం చూపించొచ్చు. అదే మనం టీవీలో చూపించాలి అనుకుంటే అందరికీ చూపిస్తాం. అవును గదా! అలాగే పేపర్‌లో గూడా చూపించాలనుకుంటే అందరికీ చూపిస్తాం. మన క్లయింట్ ఎవరో మనకు తెలీదు. ఎవరు వస్తారో తెలీదు. ఎవరు రారో గూడా తెలీదు. సో, మెటాలో మనం యాడ్ రన్ చేసుకుంటే మనం టార్గెట్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సమ్ పీపుల్ నేను వీళ్ళకి మాత్రమే చూపించాలి అనుకుంటున్నాను అని అనుకుంటే, వాళ్ళకు మాత్రమే మనం యాడ్ చూపిస్తాం. వీళ్ళకి వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ ఓన్లీ జెంట్స్ మాత్రమే యూజ్ చేస్తారు. షేవింగ్ క్రీమ్ లైక్ షేవింగ్ క్రీమ్ లేడీస్‌కి అవసరం లేదు. సో, షేవింగ్ క్రీమ్ ఎవరికి యూజ్ చేస్తారో మగవాళ్ళే యూజ్ చేస్తారు. సో, వాళ్ళకి మాత్రమే చూపించాలనుకుంటే జస్ట్ మనం టార్గెట్ ఆడియన్స్‌లో జస్ట్ మెన్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతాయి. ఉమెన్‌కి చూపించాల్సిన అవసరం లేదు కదా! అవునా? కదా! అలాగే ఇంట్రెస్టెడ్ బేసిస్ టార్గెట్ ఆడియన్స్ కూడా ఉంటారు మెటా యాడ్స్‌లో. ఆ ఇంట్రెస్టెడ్ బేస్డ్ ఎవరైతే షేవింగ్ క్రీమ్ తీసుకోవాలనుకుంటున్నారో లేదా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే చూపించొచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ కొనాలి అని అనుకునేవాళ్ళు. సెర్చ్ చేస్తారు గదా! ఏ ప్రోడక్ట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏదైనా ఆన్‌లైన్‌లో సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఆన్‌లైన్‌లో ఏ ప్రోడక్ట్ తక్కువగా ఉంది కంపేర్ చేసుకుంటారు. షాప్‌కెళ్ళి ఇది ఈ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ పట్టుకొని మనం కంపేర్ చేయలేము గదా! సో, ఫోన్‌లో కంపేర్ చేస్తారు. సో, మనకక్కడ టార్గెట్ ఆడియన్స్, ఇంట్రెస్టెడ్ బేస్డ్ టార్గెట్ ఆడియన్స్ దొరికినట్టే కదా! అవునా? కదా! సో, అట్లా మనం యాడ్‌ని, మన సర్వీస్‌ని, మన ప్రోడక్ట్‌ని, మనమేం సర్వీస్ ఇస్తాము అనేది మనం క్లియర్‌గా పెట్టుకోవచ్చు. సో, ఇంత ఫెసిలిటీ ఉన్నదాన్ని మనం ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? సో, సమ్ పీపుల్స్‌కి తెలియదు. బిజినెస్ ఉంది మనకి. కానీ మనం యాడ్‌ని రన్ చేసుకోవట్లేదు. ఎందుకని? మనకు తెలియదు. అంతే. తెలిసుంటే ఏమవుతుంది? యాడ్ రన్ చేసుకుంటాం. యాడ్ రన్ చేసుకుంటూ కన్వర్షన్స్, లీడ్స్, సేల్స్ అన్నీ పెరుగుతాయి. సో, మన షాప్ మీద ఫోకస్ అవుతుంది వేరే వాళ్ళకి. అలాగే షాప్‌కు ఎంక్వైరీస్ వస్తాయి. సో, దాంతోటి పబ్లిసిటీ వస్తుంది. యాడ్ రన్ చేసుకుంటే సేల్స్ కూడా పెరుగుతాయి. సో, ఇవన్నీ ఉన్నాయి గదా! ఒకసారి థింక్ చేయండి. అసలేంటి ఈ మెటా యాడ్స్? మీకు మీ బిజినెస్‌కి గనక కావాలనుకుంటే కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.